మంది పోతారన్న ఇంతమంది పెట్టుకొని ఇంతమంది తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ సొంత ఊరు చింతమడకలో రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న రేవంత్ను సిద్దిపేటలో అడ్డుకున్నారు పోలీసులు. అయితే ఆయన కాన్వాయ్ను నిలిపివేయడంతో మరో వాహనంలో చింతమడక వెళ్లేందుకు రేవంత్ ప్రయత్నించారు. అయితే సీతారాంపల్లి దగ్గర కూడా పోలీసులు రేవంత్ను అడ్డుకున్నారు. దీంతో రేవంత్ వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు సీతారాంపల్లి గ్రామస్తులు కూడా పోలీసులతో గొడవపడ్డారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి కాలినడకన చింతమడక వెళ్లేందుకు బయలుదేరారు. సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పోలీసులు అసలు ఎందుకు అడ్డుకున్నారు? దీనిపై రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? చింతమడకలో ఆత్మహత్య చేసుకున్న రైతు మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన రేవంత్ రెడ్డిని దాదాపు చింతమడకకు ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే పొలిమేరలోని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంలో అర్థం అంటే ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులంతా కూడా చింతమడక శివారులో ఉండి దారికడ్డంగా కంప టైర్లు అంతా వేసి అతన్ని ఊర్లోకి రావద్దంటూ నినాదాలు చేస్తూ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొల్పారు. దాంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్ రెడ్డిని దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకుని వాతావరణం బాగాలేదు, పరిస్థితి బాగాలేనందున కొద్దిగా వెయిట్ చేయాలని చెప్పి అతన్ని సంధానించడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డి దాదాపు 30 వాహనాల్లో దాదాపు 150 నుంచి 200 మంది కార్యకర్తలతోని పరామర్శించడానికి వచ్చారు. అయితే ఇక్కడ చింతమడకలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులు కూడా పరామర్శించడానికి వస్తే రేవంత్ రెడ్డి ఒక్కడే రావాలి, ఆ ఒక్క వాహనాన్ని అనుమతిస్తాం, ఎన్నడూ లేనిది ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా పరామర్శించడానికి రాని రేవంత్ రెడ్డి రాజకీయం చేయడానికే చింతమడకు వస్తున్నట్టు కొంత ఆందోళన చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఊరు బయటే అడ్డుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.